మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనమును ధ్యానం చేసుకుందాం. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచుంది. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో హిజ్కియా రాజు తాను ప్రార్థన చేయుచు యెషయా ప్రవక్త ద్వారా పలుకబడిన దేవుని మాటలను బట్టి అతడు 2వ వచనంలో తన ముఖము గోడ తట్టు తిరుపుకొని, యెషయా ప్రవక్త, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కావున నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చినప్పుడు, వెంటనే యెహోవా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించితనో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేసి, అందువలన వెంటనే హిజ్కియా ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి ఆలకించి యెషయా ప్రవక్త చెప్పిన మాటను వినిన వెంటనే దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయొచ్చు. అయా, నా యథార్థతను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎలాగూ జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని పలికి నా వెంటనే దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త మరలా దర్శనమిచ్చి ప్రత్యక్షమై, నీవు పోయి హిజ్కియాతో ఇలాగ చెప్పుము, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవానికి సెలవిచ్చినదే మనకు 5వ వచనం 38వ అధ్యాయం, నీవు కన్నీళ్లు విడిచి చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి. దేవుని సన్నిధిలో దేవునికి చేయు ప్రార్థన కన్నీళ్లు విడుచుట అనే మాటకు అర్థము తన్ను తాను తగ్గించుకొని తనకు కలిగిన శ్రమను వేదనను బట్టి మాత్రమే కాక దేవుని మాటను ఆధారము చేసుకొని, దేవుడు కరుణించి దేవుడై ఉన్నాడని, కృపచూపు దేవుడై ఉన్నాడు, దయాళుడని, మహోన్నతుడని, తన్ను ఆశ్రయించిన వారిని ఆయన కాపాడు దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లు విడిచి, ప్రభువా ఒకసారి కరుణించు ప్రభువా, దయచూపు ప్రభువా అని ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది. ఎందుకనగా కేవలం ఆ సమయంలో తనకు కలిగిన వేదనను బట్టి అతడు ప్రార్థన చేయట్లేదు, కానీ అనుదినము దేవుని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. హిజ్కియా చేసిన ప్రతి కార్యము దేవుని చిత్తములకు అనుకూలముగా ఉంది. చేసిన ప్రతి ప్రార్థన దేవుని ఆశ్రయించిన దినం మొదలుకొని అతడు ప్రతి విషయంలో జీవము గల దేవుడైన యెహోవాను ఆరాధించువాడుగా, స్తుతించువాడుగా, ప్రార్థించువాడుగా, అనుదినము ప్రార్థన చేయువాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మరువక, దేవుణ్ణి విడవక ఉండుటను బట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన చిత్తములకు అనుకూలంగా ఉండుట ద్వారా ఆయన అంగీకరించి ఉన్నాడు. అప్పుడు నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానని దేవుడు మన ప్రార్థనలు కూడా ఆయన చిత్తములకు అనుకూలముగా, అనగా ప్రతిదినము దేవునితో మనం మాట్లాడాలి. నీవు మాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు విడిచి, అయ్యా ప్రభువా నీ చిత్తమైతే అనే మాట కన్నీళ్ళు విడుస్తూ బతిమాలుకుంటూ ఉన్నాడు. యాకోబు కూడా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా అని ఆదికాండంలో మనం చదువుకుంటాం.
నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎలాగూ ప్రార్థించాడో యాకోబు ఆ ప్రయాణమే వెలుచు ఉన్న సమయంలో ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని 28వ అధ్యాయము 16, 17 వచనంలో అతడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు మొక్కుకొని దేవునికి ప్రార్థిస్తూ ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని భయము కలిగి నేను తిరిగి వచ్చినకు దేవుడు నన్ను కాపాడిన ఎడల, నన్ను సంరక్షించిన ఎడల నేను ఈ స్థలమునకు వచ్చి దేవునికి స్తుతి చెల్లిస్తానని చెప్పి మొక్కుకొని కటాక్షము నా యందు నిలుపు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. అప్పుడు 32వ అధ్యాయం ఆదికాండంలో ఇలాగూ 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచు ఉండెను. కాబట్టి 26వ వచనం తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీను. తెల్లవారు వరకు ప్రార్థనలో పోరాడాడు. అందుకే హోషేయ గ్రంథంలో ఇలాగూ దేవుని వాక్యంలో యాకోబు ప్రార్థన పోరాడుట ఎలాగూ పోరాడాడు అని హోషేయ గ్రంథంలో రాయబడి ఉన్న మాట ప్రకారము యాకోబు కన్నీరు విడిచి బతిమాలెను అని రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో అతడు దేవుని దూతతో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి దేవుని వైపు తిరిగి మనం చేయు ప్రార్థన ఎడతెగక చేయు ప్రార్థనగా ఉండాలి. కేవలం మన అవసరం బట్టి, మనకు కలిగిన వేదన బట్టి, శోధన బట్టి మనం ప్రార్థన చేయాలి. అందువలన హిజ్కియా ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత ఈ మాట మాట్లాడతాడు. 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో 15వ వచనంలో నేనేం మాట్లాడలేదు, సర్వశక్తితో వాదించుటకు నాకు శక్తి చాలు, కానీ నేను చేయనది బతిమాలుకొనుట, ప్రార్థించుట, వేడుకొనుట. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చును. ఆయన మాట నెరవేర్చు దేవుడు, స్థిరపరచు దేవుడు, ఆయన నిర్మించు దేవుడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో మాట నెరవేర్చవలనని, దాన్ని స్థిరపరచవలనని నిర్మించి యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఆయనే మాట ఇచ్చును, నాకు కలిగిన వ్యాకులను బట్టి నా సంవత్సరం ఉంది నేను మెల్లగా నడుచుకుందును. ప్రభువా ఆ మాట వీటి వలన మనుషులు నీ మాట వలన మనుషులు జీవిస్తారు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని 119వ కీర్తనలో దావీదు మహారాజు ప్రార్థన. ఈ కీర్తనలన్నీ దేవుని ప్రార్థన. ఆయన మాట కొరకు కనిపెట్టుకొనుచు ఆ మాటయే నీ వాక్యమే నన్ను బ్రతికించు వాక్యము, ప్రభువా నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటాడు భక్తుడు. చూడండి 119వ కీర్తన 147వ వచనంలో తెల్లవారక మునిపే మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీవిచ్చిన వాక్యం ధ్యానించుటకై నేను నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకుంటూ ఉన్నాను. ఎందుకనగా దాన్ని సత్యవాక్యముగా గుర్తిస్తాను. 119వ కీర్తన 43వ వచనంలో నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము ప్రభువా అని ప్రార్థన చేస్తాను. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను 74వ వచనంలో ప్రార్థన. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టిస్తూ ఉందని 38వ వచనంలో రాయబడింది. అందువలన 21వ వచనంలో నీ రక్షణ కొరకు నా ప్రాణము సన్మతించున్నది, నేను నీ వాక్యము మీద నన్ను ఆశ పెట్టుకుని నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణిస్తూ ఉన్నది. అలాగూ మనం ప్రార్థన చేసినప్పుడు 118వ కీర్తన 5వ వచనం ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని విశాల స్థలమందు యెహోవా నాకు. ఆయన మాట మన బ్రతికించు మాట, సత్య వాక్యముగా
ఆయన మాటను మాకు రక్షణ గల నీతి గల ఆయన మాట కొరకు మనం కనిపెట్టుకొని, నా కన్నులు క్షీణిస్తూ ఉన్నవి ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆ బ్రతికించు వాక్యం నీ మాటలే నన్ను జీవింపచేయుచున్నాయి ప్రభు. అందుకే జీవము గల దేవుని మాటలు. కాబట్టి యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఇలాగూ యెషయా భక్తుడు, నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదు. నీవే మాట ఇచ్చావు, ఆ మాట ప్రకారము ఆ మాటను నేను ఆధారం చేసుకుని, నన్ను బ్రతికించు వాక్యమును ఆధారం చేసుకుని, సత్యవాక్యమును నా నోటి నుండి తీసివేయదు ప్రభు. నీ రక్షణ గల మాట కొరకు నా కన్నులు క్షీణిస్తూ ఉన్నవి కనిపెట్టుకుని అని కన్నీరు విడిచి ప్రార్థించాను. నికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణం. కొన్ని సమయంలో మన జీవితంలో నికటమైన ఆయాసము కలుగుతుంది, శ్రమ, శోధన, ఇబ్బంది వస్తుంది. కానీ ఆ సమయంలో దేవుని సమీపముగా ఉండి, ఆ సమయంలో మనం దేవునికి ప్రార్థన, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ దేవుడు సమీపముగా ఉంటాడు. 145వ కీర్తన 18వ వచనం రాయబడి, ఆయన తన యందు భయభక్తులు గలవారిని కాపాడుతాడని. ఎప్పుడైతే మనం శోధన, వేదనల, శ్రమలో ఉన్నప్పుడు, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నీ చిత్తములకు అనుకూలంగా నేను ఒకవేళ తప్పిపోయి ఉంటే నన్ను క్షమించు ప్రభువా, నీవు నాతో మాట్లాడు ప్రభు. నీ మాటలు నా హృదయంలో ఆనందమును, సంతోషం కలుగు చేయు మాటలు ప్రభు, నిరీక్షణ కలుగు చేయు మాటలు ప్రభు, నన్ను బ్రతికించు మాటలు ప్రభు. ఆ మికటమైన ఆయాసం కలుగుట నాకు నెమ్మదికి కారణమై ఉన్నది. ఆ తర్వాత నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పరిహరించి పాప క్షమాపణ కొరకు ప్రార్థిస్తాను. పాతాళం నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, సమాధిలోని దిగువారిని సత్యంను ఆశ్రయించు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అని దేవుని వాక్యంలో హిజ్కియా మొరపెడుతుంది. ఈ హిజ్కియాయే దేవుని ఆశ్రయించేవాడుగా, దేవునికి అనుదినము ప్రార్థించేవాడుగా, దేవుని చిత్త ప్రకారం జీవించిన వాడుగా ఉన్నాడని 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం చదువుతాం. హిజ్కియా చేసిన ప్రతి ప్రార్థన, అనుదిన దైనందిన జీవితం మనం చేయు ప్రార్థన, అది అభ్యాసముగా, అధ్యయనముగా, దేవునికి చేయు ప్రార్థనగా, సంతోషంలోను, ఆనందంలోను, దుఃఖంలోను దేవుని ఆశ్రయించి చేయు ప్రార్థనగా, కన్నీరు విడిచి బతిమాలు, కన్నీరు విడిచి విత్తివాడు సంతోషగానంతో పంట కోస్తాడు. పనలు మోసుకుని పోవు ప్రార్థనగా 126వ కీర్తన. అప్పుడు మన నోటి నిండా నవ్వు ఉండెను. కాబట్టి ఆ ఆనందము, పరలోక సంబంధమైన ఆనందము మనం పొందుకున్నట్లుగా దేవుడు ఈ హిజ్కియా కూడా కొన్నిసార్లు తప్పిపోయాడు. స్థిరపరచబడిన తర్వాత గర్వించి చెడిపోయాడు. దేవుని సహాయమును పొందుకొని కూడా గర్వించి చెడిపోయాడని, ఆ గర్వించినప్పుడు దేవుడు హెచ్చరిక చేసినప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేసి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థించి దేవుని కృపకు పాత్రుడుగా. 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండు అతను యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారికి యెహోవా కోపం రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి ప్రార్థన చేస్తాడు. తాను యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొని, ఇది కనుక హిజ్కియా దినంలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం, ఘనతయు కలిగింది. కాబట్టి ఆ దేవుని మాట మీద ఆశపెట్టి ప్రార్థన చేసి స్థిరపరచబడిన తర్వాత, అతను మరణకరమైన రోగం వచ్చిన తర్వాత అతడు తన తప్పును తాను తెలుసుకొని, ఇందాక మనం నాకు మిక్కటమైన ఆయాసం, యెహోవా ఏ మాట ఇచ్చానో ఆయన దాన్ని నెరవేర్చును, నేనేమందును అయ్యా, ఈ మాటల వల్ల మేము జీవిస్తాం, నా ఆత్మ జీవితం. కాబట్టి ఆ మాటలు జీవం గల మాటలు, దేవుని మాటలు. ఆ మాటలు వినుటకు మన ప్రభువా నీవు నాతో మాట్లాడు అని ప్రార్థించు. నీ చిత్తం నా జీవితం బయలుపరచు ప్రభువా అని ప్రార్థించు. నీ చిత్త ప్రకారం జీవించుటకు నాకు నీ సన్నిధిని తోడుగా వచ్చి నీ ఆత్మ నడిపింపు దయచేయి. నీ మార్గమును నాకు తెలియచేయి ప్రభువా అని మన మార్గంలో దేవునికి అప్పగించి
దేవుడు హిజ్కియాను కరుణించినట్లు నిన్ను నన్ను కూడా ఈరోజు కరుణించుటకు సిద్ధముగా ఉన్నాడు. కేవలం రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం మాత్రం, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం మాత్రం. హిజ్కియా ప్రార్థన దేవుడు ఎందుకంటే ప్రతిదినము అనుదినము దేవుని ఆశ్రయించేవాడుగా, దేవునికి ప్రార్థించేవాడుగా, దేవుని నామం స్తుతించేవాడుగా, దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించేవాడుగా ఉన్నాడు కాబట్టి, దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నాడు కాబట్టి. హిజ్కియా యొక్క సాక్ష్యము ఎలా ఉందంటే, అష్షూరు రాజు ఆ దేశంను చుట్టుముట్టినప్పుడు 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో, అప్పుడు సన్హెరీబు వచ్చి యెరూషలేము చుట్టుముట్టినప్పుడు హిజ్కియా 7వ వచనం, మీరు దిగులు పడకుండా ధైర్యం విడవకండి, అష్షూరు రాజుకైనా అతనితో కూడిన సైన్యమంతటికి మీరు భయపడొద్దు, విశ్వం అతనికి కలిగిన సహాయం కంటే మనకు ఎక్కువ సహాయం కలదు, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధం జరిగించుటకు మనకు యెహోవా తోడు, దేవుడైన యెహోవా తోడుగా, మన పక్షము యుద్ధం చేయవాడు దేవుడైన. ఎప్పుడు యాకోబు వలె మనం ప్రార్థించిన, కన్నీళ్ళు విడిచి బతిమాలిన, హిజ్కియా వలె కన్నీళ్ళు విడిచి బతిమాలిన, దేవుని ఆశ్రయించి ప్రార్థించిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన దయాళుడు, నీతిమంతుడు, ఎల్లప్పుడూ సహాయం చేయటకు సిద్ధముగా ఉంది, క్షమించుటకు సిద్ధముగా ఉంది, కృప చూపుటకు సిద్ధముగా ఉంది. కాబట్టి మనం ప్రతినిత్యము దేవుణ్ణి ప్రార్థించేవారు, హృదయ గర్భంలో విడిచి, హృదయ కాఠిన్యంలో విడిచి దేవునికి చేయు ప్రార్థన దేవునికి అంగీకారకృతంగా ఉండము. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం దేవునికి అంగీకారంలో ఉండునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. కొన్నిసార్లు మాకు వికటమైన ఆయాసం మాకు కలగటం, ఎందుకంటే కష్టం శోధనలు రావటం, విశ్వాసంలో పరిపూర్ణముగా మిమ్మల్ని ఆశ్రయించి మీకు దగ్గరగా మీ సన్నిధికి వచ్చి, మీ సన్నిధిలో ప్రభువా మీ మందిరంలో చేరి ప్రార్థించి, హిజ్కియా ప్రార్థించినట్టు మేము కూడా ప్రార్థన చేస్తాం. ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే కానీ వేరొక స్థలము కాదు, దేవుని నివాసము చేయ స్థలము. యాకోబు కన్నీళ్ళు విడిచి ఎలాగ పెట్టింది, అలాగే మేము కూడా ప్రార్థించి హిజ్కియా వలె మేము కూడా మీ మాటను, మీ వాగ్దానం మీద ఆశ పెట్టుకొని ప్రార్థించేవారంగా, వాగ్దానం పొందుకొని జీవించేవారంగా. ప్రభు నేటి వరకు మేము సజీవమై ఉన్నాము, మిమ్మల్ని హత్తుకొని, మీ వాక్యం హత్తుకొని జీవించు ద్వారా ప్రభు కృపగల దేవదయగల మాత్రమే వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు జీవితం అట్టి కృపను, అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి, ఇబ్బందులు, ఇరుకుల, శోధనల వారికి విడుదల కలిగి, కట్లు బంధకములు తెలిపి మిమ్మల్ని ఆశ్రయించే ప్రతి ఆదివారం ఉదయం మీ సన్నిధికి వచ్చి ప్రభు ప్రతి ఒక్కరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి మీ నామం మహిమపరిచి కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదర నిండిన సహవాసం, మీ చేయి ప్రార్థన, దేవునితో మీరు మాట్లాడే ప్రతి మాట ఆయన దృష్టికి అంగీకారముగా మిమ్మల్ని ఆదరించి సహాయం చేసి, ఆరోగ్యం ఇచ్చి, స్వస్థపరిచి, కృపాక్షేములతో నింపి ఆశీర్వదించును గాక. దేవుని దీవించును గాక. ఆమేన్.